నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనతో పాటు ఉన్నారు మేడం ఉషా కస్తూరి గారు. ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రజెంట్ అయితే యూత్ విషయం గురించి ఆలోచిస్తే ఆడ మగ అనే తేడా లేకుండా యువతలో రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి మేడం వాళ్ళ జీవన విధానంలో. ఇది మంచిగా చెడుగా? కొంతమంది మంచికే ఆలోచిస్తున్నారు, నో డౌట్. ఇప్పుడు కొంత చెడు ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత కాబట్టి. ఒకళ్ళు ఎవరైనా మంచి పని చేశారు అనుకుందాం, అది మంచి పని కాదు, వాళ్ళ బాధ్యత కాబట్టి చేశారు. తేడా జరిగింది అనుకోండి, చేయకూడదు కాబట్టే ప్రశ్నిస్తుంది సమాజం కదా. ఓకే, ఇప్పుడు ఆ పని వాళ్ళు చేయకూడదు, అది చిన్నపిల్లలు కానీ పెద్ద పని కానీ. రోజు హోంవర్క్ చేసే అబ్బాయి ఒకరోజు చేయకపోతే టీచర్ డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తుంది కదా. ఎందుకంటే హోంవర్క్ చేయించాల్సిన బాధ్యత పేరెంట్స్ది, హోంవర్క్ చేయాల్సిన అవసరం పిల్లవాడిది, అవును, అడగాల్సిన బాధ్యత టీచర్ది. కాబట్టి ఇందులో టీచర్ క్వశ్చన్లు చేయడంలో తప్పలేదు. ఇవాళే కదా చేయలేదు అని మా పిల్లవాడు లేదా మా అమ్మాయి ఇవాళే కదా చేయలేదు, రోజు చేసుకొస్తుంది కదా అని పేరెంట్ అడగకూడదు. రోజు చేస్తుంది, స్కూల్ రోజు చదవాలి. రోజు ఆకలి వేసినప్పుడు రోజు అన్నం తింటున్నాం కదా, అలాగే రోజు స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి రోజు సిలబస్ కవర్ అవుతుంది కాబట్టి టైం ప్రకారం ఎగ్జామినేషన్స్ జరుగుతాయి కాబట్టి హోంవర్క్ రోజు చేసి తీరాలి. ఏదైనా ఒక పర్టికులర్ డే ఒక అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు, పిల్లల ఆరోగ్యం బాగోలేకపోయి ఉండొచ్చు, అప్పుడు చేయలేదంటే వేరే విషయం. నిన్న మేము సినిమాకి వెళ్ళాం చేయలేదు, మొన్న ఫంక్షన్కి వెళ్ళాం చేయలేదు, లేదా మాకు బద్ధకం వచ్చి చేయలేదు, పిల్లవాడికి బద్ధకం వచ్చి చేయలేదు, ఇలా సిల్లీ రీజన్స్ చెప్పేవి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడి నుంచి మొదలవుతుంది బాధ్యతని వదిలేయటం. ఓకే, ఇప్పుడు ఈ బాధ్యత వదిలేయటం అన్నది ఎక్కడి వరకు? ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా, స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం జరుగుతుంది, నువ్వు స్కూల్లో ఎలా చదువుతున్నావు, అందరు టీచర్స్ వస్తున్నారా లేదా, పాఠాలు చెప్తున్నారా లేదా, సిలబస్ కరెక్ట్గా కవర్ అవుతుంది లేదా అడగటం, పిల్లల పుస్తకాలు ఓపెన్ చేసి తెలుసుకోవటం, స్కూల్ నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ స్కూల్కి వెళ్ళటం. ఇవి కంపల్సరీ ప్రతి పేరెంట్ క్వశ్చన్ చేయకుండా బాధ్యతగా చేయాల్సిన పనులు. ఓకే, ఇవి లేకపోతే ఎక్కడ బ్రేక్ అయినా సమస్యలు పడేది పిల్లలు, జీవితాంతం అనుభవించాల్సిన పేరెంట్స్. ఓకే, ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఒప్పుకోరు కదా. చూడండి, మీరు ఎన్నిసార్లు పిలిచినా రారు. చాలామంది పేరెంట్స్ చాలాసార్లు కంప్లైంట్ ఇస్తే రారు. మార్కులు ఒక 2 మార్కులు తక్కువ రాగానే వచ్చి దెబ్బలాడతారు. మరి మీ అబ్బాయి చదువులో వెనకబడ్డాడు, హోంవర్క్లు చేయలేదని ఎన్నిసార్లు టీచర్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వచ్చి అడిగే ఒప్పుకున్నారు. నేను చూశాను ప్రాక్టికల్లీ కొంతమంది పేరెంట్స్ని. కొన్ని స్కూల్స్లో ఒక పర్టికులర్ ఏరియాకి ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అనో లేకపోతే ప్రైమరీ ఇన్ఛార్జ్ అని, హై స్కూల్ ఇన్ఛార్జ్ అని ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి మా పిల్లల్ని ఒక పర్టికులర్ టీచర్ ప్రతిరోజు కేకలేస్తుంది, ఎందుకు కొంచెం కనుక్కోండి, మా పిల్లలు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు అని ఫోన్ చేసి అడిగే వాళ్ళని నేను చూశాను ప్రాక్టికల్లీ. అంటే ఒక అకాడమిషియన్గా వదిలేసి అది నేను ఫేస్ చేశాను, ఇప్పుడు కూడా చూశాను నేను. అసలు ఎందుకు కేకలేస్తున్నారని పిల్లల్ని అడిగారా? టీచర్కి ఏం పని లేదా? లేకపోతే అదేమన్నా వాళ్ళు వ్రతమా పిల్లల్ని కేకలేయటం అన్నది? ఏదో తేడా జరిగి ఉంటుంది కదా. ఇప్పుడు టీచర్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఆ పోస్ట్లో ఉన్నప్పుడు పిల్లల్లో ప్రతి చిన్న మిస్టేక్ని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, ప్రతి చిన్న మిస్టేక్ని కరెక్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు కరెక్ట్ చేసుకున్న పిల్లలు కానీ, వాళ్ళు అవును నువ్వు తప్పు చేసావు నాన్న, అలా చేయకూడదు కదా, అందుకే కదా టీచర్ కేకలేసిందని పేరెంట్స్ కానీ అన్న రోజున పెద్ద అయ్యాక ఎలాంటి సమస్యలు రావు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే మొక్కై వంగని మానే వంగుతుందా? 2-3 సార్లు మీరు మా పిల్లలు ఎందుకు కేకలేశారండి అంటే మీరు స్కూల్కి వెళ్తే రేపు వాడికి ఒక అలసు అయిపోతుంది. నేను ఏం చేసినా మా అమ్మ నాన్న వెనకాల వచ్చి అడుగుతారు, నా ఇష్టం, బండి ఫోర్స్గా వెళ్ళినా పర్వాలేదు, స్కూల్కి లేట్గా వెళ్ళినా పర్వాలేదు, నేను ఎవరినైనా కొట్టినా పర్వాలేదు అన్న ఒక హజం పెరిగిపోతుంది పిల్లల్లో. ఓకే, అందరిలో పెరుగుతుంది కాదు, ఒకడు పెరిగితే చాలు కదా. సమాజంలో దుష్ట శక్తులు ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి, కానీ అవే కదా డేంజర్. ఇప్పుడు మంచి వాళ్ళు బాగా మంచిగా ప్రశాంతంగా నిజాయితీగా న్యాయంగా నడుస్తున్నారు అంటే వాళ్ళ బాధ్యత. అందులో ఎవడో ఒకడు హ్యాపీగా వెళ్ళే ఒక ప్రొసెషన్లో ఒకడు రాయేస్తే తప్పు వాడిదే, పడింది ఒక రాయే, కానీ చెల్లా చెదురైంది చాలామంది. ఇది ఆలోచించాలి.
ఎవరి దారిని వాళ్ళు పోతున్నారు. ఒక్కడే ఒకడు రాయేస్తాడు వాళ్ళ మీద. ఇప్పుడు గుంపుగా వెళ్తున్నారండి చాలామంది, రోడ్డు రష్గా ఉన్న దాంట్లో ఒక్క రాయి పడేసరికి అక్కడ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎంతమందికి పడిపోతారు, ఎంత నష్టం జరుగుతుంది. రీజన్ ఒక్క రాయి, ఒక్క విసిరిన చెయ్యి. ఇప్పుడు వాడి గురించే కదా ఆలోచిస్తారు, వాడిని పట్టుకోవడానికే కదా ట్రేస్ చేస్తారు. వాడిలో అంత విచ్చలవిడితనం ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన ప్రాణం అది. అంటే ఏమంటున్నారు మేడం, ఇప్పుడు ఈ వస్తున్నటువంటి మార్పులు లేకపోతే ఈ సమాజాన్ని వాళ్ళు యువత తీసుకుంటున్న తీరు, ఇదంతా ఒక్క రోజులో ఒక్క విషయంలో జరిగింది కాదు, బిగినింగ్ నుంచి ఉంది. అందుకే బిగినింగ్ నుంచి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఒక్క రోజులో సడన్గా ఎప్పుడు మారదండి, రాత్రికి రాత్రి మారడానికి అది సినిమా సెట్టింగ్ కాదు కదా. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ సెట్టింగ్ అయిపోయింది ఇంకో సెట్టింగ్ వేసుకోవడానికి సినిమా కాదు కదా. ఇది జీవితం, 100 సంవత్సరాలు, 100 ఏళ్ల జీవితం అంటారు. ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంటుంది. వాళ్ళ మనస్తత్వం కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, లేదంటే వాళ్ళకు ఉండే ఆకర్షణీయం కానీ, నో డౌట్ ఆ టీన్లోకి ఎంటర్ అయిపోగానే, 12 నుంచి 13 ఏజ్లోకి ఎంటర్ అయిపోగానే అది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, డిస్టర్బెన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. ఎస్, వాళ్ళల్లో కొన్ని చేంజెస్, కొంత ఉరుకులు పెడుతూ ఉంటుంది. కానీ దానికి కళ్ళ వేయాల్సింది ఎవరు? ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది కాదు అన్న ఒక విచక్షణ పిల్లల్లోనే ఉండాలి. అండ్ పేరెంట్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అందుకే స్కూల్లో టీచర్లు చిన్నప్పటి నుంచి పాయింట్ అలా చేయకూడదు, అలా కొట్టకూడదు, ఇలా నుంచోకూడదు, ఎలా కూర్చోవాలి, బెంచ్లో ఎలా కూర్చోవాలనేది చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే పెద్దయ్యాక ఎలా కూర్చుంటారు వాళ్ళు? ఓకే, ఇప్పుడు మనము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రైమరీ పిల్లల వరకు మనం బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏ టచ్లు వెళ్తారు చూడండి బండి మీద వాళ్ళు, జనాలు చాలామంది. ఏం ఉపయోగం ఉంది? ఎవరి కోసం చెప్తున్నాం మనం? అసలు ఎక్కడైనా ఇది మనం ఇంత అదంటారే ఇల్లు కట్టుకుని చెవులో పోరుతున్నాం కదా. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటూ ఎంత పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తున్నారు, దానికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లోనే అదొక పెద్ద ప్రోగ్రామ్ లాగా నడుస్తుంది. టీనేజ్లో పిల్లలు చాలామంది వీడియోలు పెట్టేస్తున్నారు వాళ్ళకి అసలు భయం లేకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ స్కూల్ పిల్లలు ఈవెన్ ఇన్ యూనిఫామ్. అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఏం చెప్పారు అంటే, చిన్నప్పుడు వీళ్ళకి బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ చెప్పిన తర్వాత అది ఎలా ఉంటుందో చూస్తున్నారా అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే, తప్పు కదా అది. అంటే పిల్లల్లో చెప్తే కాదండి, వాళ్ళ చేత చేయిస్తే వస్తుంది. ఇప్పుడు పిల్లల చేత పాఠం చెప్తే వాళ్ళకి అర్థమైందా లేదో ఆలోచించాలి కదా. అర్థమైతేనే కదా వాడు క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తాడు, అర్థమైతేనే కదా సొల్యూషన్ ఉంటుంది. ఇవేమి అర్థమైందా లేదా లేకుండా ఏదో మనం చెప్పేసుకుంటూ పోతున్నాం. మన బాధ్యత ఇది, సమాజంలో ఇది చెయ్యాలి. ఇప్పుడు ఇది ప్రజెంట్ ట్రెండ్, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, ఇది ట్రెండ్ అనుకుంటూ ఏం ట్రేడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదే ఇలాగే పెరిగిపోతే, ఇదే ఇలాగే విచ్చలవిడితనం పెరిగితే, వాడు ఒక వయసు వచ్చిన తర్వాత అంటే వాడిలో ఒక భయం ఉండదు. ఏం చేసినా పర్వాలేదు, ఎవరో ఒకరు చూస్తారు. భయం ఒక సెకండ్ అనిపించినా ఆకర్షణ వాడిని ఎక్కువ లాగుతూ ఉంటుంది. ఓకే, అట్రాక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. భయం ఒక సెకండ్ వేస్తుంది, నో డౌట్. ఎంత వదిలేసినా, ఎంత ముచ్చటపడినా, అమ్మా నాన్న ఎంత పట్టించుకోరని వాడికి అనిపించినా ఒక సెకండ్ లాగుతుంది. ఏమో ఇది చేయకూడదు కదా అనిపించవచ్చు, కానీ అక్కడ వాడికి అట్రాక్షన్ వాడిని మెయిన్గా గుర్తిస్తుంది. మరి అలాంటప్పుడు ఏ దారిలో వెళ్తారు చెప్పండి? అందరూ కాదు కానీ చాలా మంది ఇలా వెళ్ళిపోయారు రాంగ్ డైరెక్షన్లో. ఇప్పుడు యోగాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అదేంటి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మెడిటేషన్ చేసే చాలా మంది ఉన్నారు. నో డౌట్ పబ్కి వెళ్ళే వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, కానీ వాళ్ళని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ, అవును మేడం.